వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భవాని. నేను ఈరోజు మీకు డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నానండి. నిన్న ఆ మూవీ రిలీజ్ అయింది కదా, నైట్ నేను 10కి ఆ షోకి వెళ్ళడం జరిగింది విజయవాడలో. మంచిగా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అంటే బాలయ్య సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా మంది వచ్చారండి. నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్మెంట్ మూడ్ ఉంది. అలాగే అసలు ఈ మూవీ రివ్యూ ఏంటి అని చెప్పాలంటే నా దృష్టిలో చాలా బాగుందండి. అసలు మూవీ అయితే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతి బరిలో ఏదైతే మూవీస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఫస్ట్ ఉంటుంది అనుకున్నాను. ఖచ్చితంగా యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ జోన్లో ఖచ్చితంగా ఈ మూవీ మీరు మిస్ అవ్వకుండా థియేటర్లో చూడండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ నేను మూవీ క్యారెక్టర్స్ గురించి చెప్పబోతున్నానండి. బాలయ్య గారి యాక్షన్ గురించి మనం పేరు పెట్టడానికి ఏముండదు కదా. బాలయ్య గారి ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుందండి. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి డైరెక్టర్ మంచి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. మంచి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. విలన్ ఇంట్రడక్షన్ అయితే మామూలుగా ఉండదండి. ప్రతి ఒక్కరికి ఒక మంచి లెవెల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనేది ఈ మూవీలో ఇవ్వడం జరిగింది. ఒకరిని మనం తీసుకున్న వాళ్ళకి మంచిగా యూటిలైజ్ చేసుకోలేదు అన్న పాయింటే లేదు అసలు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన జోన్లో చాలా బాగా యాక్ట్ చేశారు. డెఫినెట్గా మీరు ఈ మూవీని చివరి వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ కూడా బ్రేక్ డౌన్స్ లేవు, ల్యాగ్స్ లేవు. సో మనకి ఎక్కడ కూడా బోర్ ఫీల్ అనేది ఉండదు అనమాట. బాలయ్య గారి సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? యాక్షన్ సీక్వెన్సెస్. తమన్ మ్యూజిక్ అయితే అండి బీజిఎం మామూలుగా లేదు. అంత బాగా బీజిఎం ఇచ్చారు. మంచిగా పూర్వం వచ్చేసినట్టు బాగా ఇచ్చారు. అలాగే దాంతో పాటుగా ఫోటోగ్రఫీ డిఓపి కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అయితే అసలు బాలకృష్ణని బాగా చూపించారండి ఈ మూవీలో. ప్రజెంట్ బాలకృష్ణ ఉన్నారు, అలాగే డాకు మహారాజ్ గా బాలకృష్ణ ఉన్నారు. అసలు ఒక్కొక్క దానిలో కూడా బాగా చూపించారనమాట. కాస్టింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అలాగే ఆయనకి ఎంచుకున్న ఏదైతే డ్రెస్సింగ్స్ ఉన్నాయో చాలా బాగా సెట్ అయినాయి అనమాట. డాకు మహారాజ్గా అసలు బాలకృష్ణ జీవించేశారని చెప్పాలి. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అలాగే డైలాగ్ డెలివరీ గురించి మనం పేరు పెట్టడానికి ఏముండదు కదా. చాలా సూపర్గా ఉంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఎలివేషన్స్ బాగుండడంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన పాటలో నటించారు కదా, చాలా బాగా బాగుందనమాట. అసలు మనకి మెయిన్ ఈ మూవీ ఒక పాప మీద నడుస్తూ ఉంటుందండి. ఆ పాప యాటిట్యూడ్ ఉంటుంది సినిమాలో, చాలా బాగుంటుంది. అసలు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. తనకి ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. పాస్ట్లో ఒక పాప ఉంటుంది, ప్రజెంట్లో కూడా ఒక పాప ఉంటుంది. ఆ ప్రజెంట్ పాప మీద ఎక్కువ స్టోరీ నడుస్తుంటుంది అనమాట. అసలు తను ఎవరు ఏంటి, అసలు బాలకృష్ణకి తనకి ఏంటి రిలేషన్ అనేది, అసలు ఆ ట్విస్ట్ అనేది ఏదైతే సెకండ్ పార్ట్లో ఉందో దానిలో మనకి రివీల్ అవుతుంది అనమాట. ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో కూడా ఆ ఫస్ట్ పార్ట్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఫాస్ట్ కూడా అండి బాగా మంచి ఎలివేషన్స్తో చాలా బాగుందన్నమాట. అసలు ఎందుకు బాలకృష్ణ డాకు మహారాజ్గా మారారు, అసలు తన పాస్ట్లో ఏం చేసేవాడు ఏంటి, చాలా బాగా ఎలివేషన్స్ అనేవి వచ్చినాయి. అలాగే ఒక హీరో బాగా ఎలివేట్ అవ్వాలంటే విలన్ కూడా అంతే రేంజ్లో ఉండాలన్నమాట. విలన్ క్యారెక్టర్ అయితే మామూలుగా ఉండదు. దాంతోపాటుగా బాలకృష్ణకి అలాగే ఆ పాపకి ఉన్న రిలేషన్షిప్స్, వాటి ఎలివేషన్స్, ఎమోషన్స్ చాలా బాగా ఎలివేట్ చేశారు. ఫ్యామిలీ ఎలివేషన్స్ని కూడా బాగా, ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేశారు. కొంచెం నాకు ఎక్కడ బ్యాక్డ్రాప్ అనిపించింది అంటే లాస్ట్లో ఏదైతే క్లైమాక్స్ సీన్ ఉందో ఆ క్లైమాక్స్ సీన్ ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే అసలు ఈ సినిమా మామూలు రేంజ్లో ఉండేది కాదు. అలా ఆ ఫీలింగ్ వచ్చిందంటే కొంచెం వెంటనే ఎండ్ చేస్తారేంటి అన్న ఫీలింగ్ వచ్చింది. మనం ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తాయండి. ఎలాగో బాలయ్య బాబు ఫ్యానే కదా ఆయన, అసలు మామూలుగా లేవు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఏ సీన్స్ ఉండాలో ఆ సీన్స్తో ఎడిటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఎరగదీస్తారు. వర్త్ ఉన్న మూవీ, అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మార్క్ మై వర్డ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. విత్ ఫ్యామిలీ వెళ్ళి చూడండి. మూవీ రివ్యూ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ మూవీని ఆల్రెడీ చూసుంటే కనుక డెఫినెట్గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.